ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సుగుణ. ముఖ్యాంశాలు: ఐసీసీ ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా కాసేపట్లో జరగనున్న మ్యాచ్లో భారత్, పాకిస్తాన్ క్రికెట్ జట్లు తలపడనున్నాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ అజయ్లో భాగంగా ఇజ్రాయెల్ నుంచి 235 మంది భారతీయులతో రెండో విమానం ఈ ఉదయం ఢిల్లీ చేరుకుంది. విజయవాడ నగరానికి తలమానికంగా ఉండేలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనాన్ని ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర మంత్రులు మేరుగ నాగార్జున, కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. తిరుమలలో రేపటి నుంచి ప్రారంభం కానున్న నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ఈరోజు శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించనున్నారు. ఈరోజు ప్రపంచ ప్రమాణాల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. వార్తల వివరాలు: క్రికెట్ ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా ఈరోజు ప్రతిష్టాత్మక మ్యాచ్ జరగనుంది. గుజరాత్లోని అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే మ్యాచ్లో పాకిస్తాన్తో భారత్ కాసేపట్లో తలపడనుంది. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ల్లో రెండు జట్లు చెరో 2 మ్యాచ్లు గెలిచి 4 పాయింట్లతో కొనసాగుతున్నాయి. ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం సాధించగా అటు పాకిస్తాన్ కూడా నెదర్లాండ్స్, శ్రీలంకపై ఆడిన 2 మ్యాచ్ల్లోనూ గెలిచింది. అయితే ఇప్పటి వరకు వన్డే ప్రపంచ కప్లో భారత్, పాక్ మధ్య ఎన్నో మ్యాచ్లు జరిగినప్పటికీ భారత జట్టే ఆధిపత్యం కనబరిచింది. వన్డే వరల్డ్ కప్లో ఇరు జట్లు 7 సార్లు తలపడగా దాయాది జట్టుపై 7 సార్లు భారత జట్టు విజయం సాధించింది. ఇజ్రాయెల్ నుంచి స్వదేశానికి భారతీయులను తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ అజయ్ కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఇజ్రాయెల్ నుంచి రెండో విమానం 235 మంది భారతీయులతో ఈ ఉదయం ఢిల్లీ చేరుకుంది. ప్రయాణికులకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి రాజ్ కుమార్ రంజన్ సింగ్ స్వాగతం పలికారు. రేపు ఆదివారం కూడా ఆపరేషన్ అజయ్ కార్యక్రమం కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. విజయవాడ నగరానికి తలమానికంగా ఉండేలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనాన్ని ఏర్పాటు చేస్తున్నామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మేరుగ నాగార్జున, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. విజయవాడ స్వరాజ్ మైదానంలో జరుగుతున్న స్మృతివనం పనులను నిన్న మంత్రులు పరిశీలించి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 400 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం 125 అడుగుల విగ్రహం, స్మృతివనం నిర్మాణ పనులు చేపట్టిందని తెలిపారు. అంబేద్కర్ స్మృతివనం పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, దీనిలో డిజిటల్ మ్యూజియం, మినీ థియేటర్ను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. కాగా నవంబర్ నాటికి నిర్మాణాలను పూర్తి చేసి ముఖ్యమంత్రి ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని వారు పేర్కొన్నారు. అన్ని వర్గాలకు సామాజిక న్యాయం అందించాలన్న ధ్యేయంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. వైసీపీ పార్టీ ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల ముఖ్య నేతల సమావేశాన్ని మంత్రి నిన్న విశాఖపట్నంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో మొదటి విడత సామాజిక న్యాయ బస్సు యాత్ర షెడ్యూల్ వివరాలను ఆయన ప్రకటించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీ నుంచి 3 విభాగాలుగా 175 నియోజకవర్గాల్లో బస్సు యాత్రలు జరపాలని నిర్ణయించామని తెలిపారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ఈ బస్సు యాత్రలో ప్రజలకు తెలియజేసేలా కార్యాచరణ రూపొందించామని పేర్కొన్నారు. విశాఖ కేంద్రంగా రాష్ట్ర పాలనను ఉత్తరాంధ్ర ప్రజలు కోరుకుంటున్నారని మంత్రి వివరించారు. తిరుమలలో రేపటి నుంచి ఈ నెల 23వ తేదీ వరకు జరగనున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ఈ రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా స్వామివారి తరపున సేనాధిపతి అయిన విశ్వక్సేనుల వారు ఆలయ మాడవీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. ఈ ఘట్టం తరువాత రంగనాయకుల మండపంలో ఆస్థానం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం, రాత్రి వేళల్లో వాహన సేవలు జరుగుతాయి. రేపు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు బంగారు తిరుచి ఉత్సవం, రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు పెద్దశేష వాహన సేవ నిర్వహిస్తారు. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా పేర్కొన్నారు. మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలను నిరసిస్తూ తిరుపతి జిల్లా నగరిలోని కేవీపీఆర్ పేట నుంచి ఓంశక్తి ఆలయం వరకు స్త్రీలు నిర్వహించిన ర్యాలీలో ఆమె ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం అందించే పథకాలతో ఎంతోమంది మహిళలు ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారని తెలిపారు. మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలను చేయడం సరికాదని అన్నారు. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శించడం మానుకోవాలని పేర్కొన్నారు. వస్తు నాణ్యత పట్ల ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ ప్రమాణాల దినోత్సవం నిర్వహిస్తున్నారు.
1946 అక్టోబర్ 14వ తేదీన లండన్లో జరిగిన ఒక సమావేశంలో 25 దేశాల ప్రతినిధులు పాల్గొని వినియోగదారులకు ప్రామాణికమైన, నాణ్యమైన వస్తు ఉత్పత్తులను అందించేందుకు, ప్రచారం చేసేందుకు ప్రపంచ స్థాయిలో ఒక ప్రామాణిక సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా అక్టోబర్ 14వ తేదీన అంతర్జాతీయ ప్రమాణాల దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రామాణీకరణ ప్రాముఖ్యతను గురించి పరిశ్రమలు, వినియోగదారులకు ఈ సందర్భంగా అవగాహన కల్పిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో రేపటి నుంచి దసరా మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 9 రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాల్లో అమ్మవారు 10 విశేష అలంకారాల్లో దర్శనం ఇవ్వనున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా రేపు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తారని, ఉదయం 9 గంటల తర్వాతే అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరులను స్మరించుకునేందుకు నా మట్టి నా దేశం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా పుట్టపర్తిలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులు దేశ నాయకుల చిత్రపటాలను, జాతీయ పతాకాన్ని చేతపట్టి దేశభక్తి నినాదాలతో, కలశాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల ప్రజలలో దేశభక్తిని పెంపొందించడానికి, వారిని ఉత్తేజపరచడానికి కేంద్ర ప్రభుత్వం నా మట్టి నా దేశం కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. అమృత్ కలశ యాత్రలో భాగంగా జిల్లాల్లో పలు ప్రాంతాల నుంచి మట్టిని సేకరించిన కలశాలను ఢిల్లీలోని అమృత వాటికకు పంపడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. నాటక రంగానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన విశేష కృషికి గుర్తింపుగా రంగస్థల సమాజాలు, పరిషత్తులకు వైఎస్సార్ రంగస్థల పురస్కారాన్ని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఫిల్మ్, టీవీ, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలో నంది నాటక అవార్డుల గురించి నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ నంది నాటక అవార్డులకు సంబంధించి 115 నాటికల ప్రదర్శన పరిశీలించి 38 నాటకాలు, నాటికలను తుది పరిశీలనకు ఎంపిక చేశామన్నారు. రాష్ట్రంలోని అర్హులైన కళాకారులు, జూనియర్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఈ నెల 15 నుంచి ఏపీఎస్ఎఫ్ tvtdc.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. వాతావరణం. రాష్ట్రంలో ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్ర అధికారి ఎం. వెంకట్రావు కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగానికి వివరిస్తూ, ఆంధ్రప్రదేశ్ మరియు యానాములు దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య మరియు తూర్పు గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఈ రోజు మరియు రేపు కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాములో తేలికపాటి వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ప్రజల ఆరోగ్యమే ప్రధాన ధ్యేయంగా జగనన్న ఆరోగ్య సురక్ష పథకం ప్రవేశపెట్టామని ఒంగోలు శాసనసభ సభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఒంగోలు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిన్న నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష పథకం క్యాంపు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తోందని తెలిపారు. ఈ ఆరోగ్య శిబిరాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని బాలినేని శ్రీనివాసరెడ్డి సూచించారు. పల్నాడు జిల్లాలోని కొండవీడు కోటను ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు. కొండవీడు కోట, ఈకో టూరిజం పార్క్తో సహా ఇతర అభివృద్ది పనులపై నిన్న విజయవాడలో సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా జవహర్ రెడ్డి మాట్లాడుతూ 13, 14వ శతాబ్దాలకు చెందిన కొండవీడు కోటను దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షించే రీతిలో మౌలిక వసతులను కల్పించి పూర్తి స్థాయిలో అభివృద్ది చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా కోట చుట్టూ సుందరీకరణతో పాటు పార్కులు, ల్యాండ్స్కేపింగ్ వంటివి అభివృద్ది చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యాంశాలు. ఐసీసీ ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా కాసేపట్లో జరగనున్న మ్యాచ్లో భారత్, పాకిస్తాన్ క్రికెట్ జట్లు తలపడనున్నాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ అజయ్లో భాగంగా ఇజ్రాయెల్ నుంచి 235 మంది భారతీయులతో రెండో విమానం ఈ ఉదయం ఢిల్లీ చేరుకుంది. విజయవాడ నగరానికి తలమానికంగా ఉండేలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనాన్ని ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర మంత్రులు మేరుగ నాగార్జున, కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. తిరుమలలో రేపటి నుంచి ప్రారంభం కానున్న నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ఈరోజు శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించనున్నారు. ఈరోజు ప్రపంచ ప్రమాణాల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.